హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. చాలా మంది టఫ్ క్వశ్చన్ అడుగు మావా అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఓవరాల్ అన్ని ఐపీఎల్ సీజన్స్ కలిపి ఫస్ట్ టైం ఏ ప్లేయర్ హిట్ వికెట్ అయ్యి అవుట్ అయ్యాడో కింద కామెంట్ చేయండి. ఆ ప్లేయర్ నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో సిఎస్కే టీం యొక్క ఫుల్ అప్డేట్స్ గురించి అండ్ ఢిల్లీ టీంకి అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే తగిలింది. ఇంకా ఇవన్నిటి గురించి ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కానీ దీనికన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఈ వీడియో కోసం చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని నాకైతే అర్థమైంది. లాస్ట్ 2 డేస్ నుంచి చాలా కామెంట్స్ వచ్చాయని చెప్పాలి ఈ వీడియో గురించి. ఫైనల్ గా మీ అందరి కోరిక ప్రకారం ఈ వీడియో అయితే వచ్చేసింది. జస్ట్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. కొంచెం లేట్ అయినందుకు సారీ. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇంకా అన్నిటికన్నా ముందు మన ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2027 యొక్క మినీ ఆక్షన్. ఈ మినీ ఆక్షన్ డేట్ గురించి అయితే కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇది కన్ఫర్మేషన్ అయితే కాలే కానీ కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. మరి దీని గురించి చూసుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ దీని గురించి లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాం. ఐపీఎల్ 2027 అయితే చాలా తొందరలో స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ వల్ల ప్రతి ఒక్క ఫారెన్ ప్లేయర్స్, ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్స్ చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు ఈ సమ్మర్ సీజన్ ఆడడానికని. బీసీసీ అయితే కొత్త ప్లానింగ్ తో May 15th లోపు అన్ని మ్యాచెస్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పా. సో దాని ప్రకారమే ఈ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాలి. మినీ ఆక్షన్ కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2026 చూసుకుంటే December 16th జరిగింది. సో ఆ ఆక్షన్ కూడా 1 మంత్ ముందుకైతే జరిపారని చెప్పాలి. సో ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇదైతే మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ నవంబర్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఐపీఎల్ 2027 యొక్క మినీ ఆక్షన్. మరి ఈ ఆక్షన్ కూడా ఎక్కడ జరుగుతుందని చూసుకుంటే ఇప్పటి వరకు వస్తున్న బీసీసీ రిపోర్ట్స్ ప్రకారం మరి లాస్ట్ ఇయర్ కూడా దుబాయ్ లోనే జరిపారు కాబట్టి ఈసారి కూడా మాక్సిమం దుబాయ్ లోనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఇది ఐపీఎల్ 2027 యొక్క మినీ ఆక్షన్ అప్డేట్స్. మెయిన్ గా ఈ వీడియోలో మాట్లాడుకున్న టాపిక్స్ గురించి చూస్తే సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ పొజిషన్ ఎలా ఉంది అండ్ మెయిన్ గా సిఎస్కే యొక్క ట్రేడ్స్ విషయం ఎంత వరకు వచ్చాయి, మరి దాని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ కంప్లీట్ అయింది, ఇంకా ఫైనల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయర్ గురించి కూడా ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా స్టార్ట్ చేస్తే ముందుగా సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ పొజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సిఎస్కే టీం అండ్ ధోని వీళ్ళందరూ ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. లాస్ట్ ఓడిఐ మ్యాచెస్ లో కూడా మనమైతే ధోనిని చూసాం కాబట్టి ఇక్కడైతే క్లారిటీ వచ్చింది. బట్ వీళ్ళైతే ఒక టూర్ ప్రకారం అయితే ఇంగ్లాండ్ కి వెళ్ళలే. మెయిన్ గా సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ ధోని వీళ్ళందరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళందరూ కలిసి ఇంగ్లాండ్ లో 2 మీటింగ్స్ పెట్టుకోవాలని పక్కాగా ప్లాన్ చేసుకోవడంతో ఆల్రెడీ ఒక మీటింగ్ కంప్లీట్ అయింది. ఆ మీటింగ్ కి ఆల్రెడీ ధోని కూడా అటెండ్ అయ్యారు. మరి ఆ మీటింగ్ లో ఏమేమి మాట్లాడుకున్నారు అంటే దేని గురించి మాట్లాడుకున్నారంటే ఈ మీటింగ్ ఓన్లీ ఫర్ హెడ్ కోచ్ గురించి మాత్రమే అంట. ఏ ప్లేయర్ ట్రేడ్ గురించి ఎలాంటి విషయాలు అయితే బయటకు రాలే. మరి ఈ ఓవరాల్ మీటింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళైతే ఒక డిసిషన్ కి వచ్చినా దీని గురించి అనౌన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుందని క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా ఈ డిసిజన్ గురించి కోచింగ్ స్టాఫ్ కి వదిలేస్తామని క్లారిటీ అయితే వచ్చింది. ఇంకో బిగ్ డిసిజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సిఎస్కే టీం కి హెడ్ కోచ్ గా వస్తున్నారో వాళ్ళకి నచ్చిన కోచింగ్ స్టాఫ్ ని ఇస్తామని సిఎస్కే యొక్క సీఈఓ కన్ఫర్మ్ చేయడం వల్ల ఇదైతే కన్ఫర్మ్ నెక్స్ట్ సిఎస్కే టీమ్ లో హెడ్ కోచ్ తో పాటు ప్రతి ఒక్క కోచ్ పొజిషన్స్ కూడా చేంజ్ అవ్వబోతున్నాయి. ఇదైతే 100% పక్కా. అండ్ ఈ విషయంతో పాటు ఇంకొక విషయం అయితే సిఎస్కే సీఈఓ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. ఐపీఎల్ 2027 కి సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ చేంజ్ అవుతారు, సిఎస్కే టీం యొక్క సపోర్ట్ స్టాఫ్ చేంజ్ అవుతారు, కానీ సిఎస్కే టీంలో ఉన్న ఏ ప్లేయర్ కూడా చేంజ్ అవ్వరని కన్ఫర్మ్ గా చెప్పారు. మా ప్లేయర్స్ మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, ఆ సెటప్ తోనే గెలిచి చూపిస్తామని క్లారిటీ ఇవ్వడం వల్ల ఇదైతే కన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళైతే ఫుల్ స్క్వాడ్ అయితే చేంజ్ చేయట్లేదు, రీబిల్డ్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు. మాక్సిమం అదే ప్లేయింగ్ లెవెన్ అండ్ అదే సెటప్ అయితే ఆడబోతున్నారు విత్ సమ్ చేంజెస్. ఇది సిఎస్కే టీం మేనేజ్మెంట్ వచ్చిన కొన్ని అప్డేట్స్ ఫర్ హెడ్ కోచ్ పొజిషన్ కోసం. మరి సెకండ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందని చూసుకుంటే ఇదైతే మాక్సిమం ఈ వీక్ ఎండింగ్ లో అయితే ఉండబోతుందంట. ఈ మీటింగ్ లో కూడా ఎంఎస్ ధోని చాలా క్రూషియల్ రోల్ అయితే ఉందంటే ఇదైతే కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఇందులో మెయిన్ డిస్కషన్స్ ఏముంటాయి అనుకుంటే ట్రేడ్ డీల్, క్యాప్టెన్సీ, అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ హెడ్ కోచ్ ఇలాంటి బిగ్ డిసిజన్స్ ఈ మీటింగ్ లోనే తీసుకొని నెక్స్ట్ వీక్ కల్లా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇవన్నీ అప్డేట్స్ గురించి. ఇంకా ట్రేడ్ విషయాలు కూడా చాలా కన్ఫర్మేషన్ అయితే జరగాల్సి ఉంది. చాలా బిగ్ అప్డేట్స్ అండ్ షాకింగ్ విషయాలు ఉన్నాయని చెప్పాలి సిఎస్కే టీం గురించి. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీం యొక్క ట్రేడ్ విషయాలు ఎలా మాట్లాడుకుందాం. ఇంకా చూసుకుంటే ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీం ఈ 2 టీమ్స్ కూడా చాలా రీసెంట్ గా చాలా ట్రేడ్ అప్డేట్స్ గురించి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో మెయిన్ గా ముంబై ఇండియన్స్ అయితే గట్టిగా పట్టుకుంది హార్దిక్ పాండ్యాని ఇవ్వాలంటే పక్కగా ఆయుష్ మాత్రని కావాలని. మరి ఆయుష్ మాత్రం ఎందుకు అంత ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారిపోయాడంటే మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఈ యంగ్స్టర్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తున్నారు అండ్ క్యాప్టెన్సీ మెటీరియల్ గా చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ అయితే చాలా గట్టిగా ట్రై చేస్తుంది ఆయుష్ మాత్రం తెచ్చుకోవడానికి. కానీ మరి సిఎస్కే ఇస్తుందంటే ఇదైతే 100% ఫిక్స్. కావాలంటే హార్దిక్ పాండ్యాని వదులుకుంటారేమో కానీ ఆయుష్ మాత్రం అయితే ఇచ్చే ఛాన్స్ లేదు సిఎస్కే టీం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిఎస్కే టీంలో ఎవరైనా అగ్రెసివ్ గా ఆడారంట అది వన్ అండ్ ఓన్లీ ఆయుష్ మాత్రమే చెప్పొచ్చు. మరి అలాంటి బెటర్ ప్లేయర్స్ ని సిఎస్కే టీం వదులుకుంటారంటే 100% పక్కా తనైతే వదులుకునే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ కి. మరి అలానే సిఎస్కే టీం కి 99% ఇంట్రెస్ట్ ఉందంటే హార్దిక్ పాండ్యాని టీంలో తెచ్చుకోవడానికి. సో ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇక్కడ ఆలోచించి యూటర్న్ తీసుకుందని చెప్పాలి సిఎస్కే టీంలో ఉన్న వేరే ప్లేయర్స్ ని తీసుకోవాలని. ఇందులో మెయిన్ నేమ్ ఏమనిపిస్తుంది అంటే ఉర్వేల్ పటేల్ తో పాటు ఒక అడిషనల్ బౌలర్ కావాలని కొంచెం ముంబై ఇండియన్స్ అడిగినట్టు తెలుస్తుంది సిఎస్కే టీం కి.
మరి దీనికైతే సీఎస్‌కే టీమ్ రెడీగా ఉండాలి మరి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవాలని అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు, ఆయుష్ మాత్రం అలాంటి ప్లేయర్స్‌ని కాదనుకున్నప్పుడు ఇంకా వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ఉర్విల్ పటేల్ మాత్రమే ఉన్నాడు. ఇంకా కొన్ని ప్లేయర్స్ లైక్ శివన్ డుబే లాంటి ప్లేయర్స్‌ని అడిగినా దీనికి కూడా రెడీగా లేనట్టుంది సీఎస్‌కే టీమ్. మరి చూడాలి ఉర్విల్ పటేల్ ఆర్ శివన్ డుబే ఈ 2 ప్లేయర్స్‌లో ఒక ప్లేయర్‌తో పాటు ఒక బౌలర్‌నైతే పక్కాగా ఇచ్చేస్తారు హార్దిక్ పాండ్యాని తీసుకోవాలనుకుంటే. కానీ ఇవన్నీ ఇంత ఈజీగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇవన్నీ చాలా ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా రిజెక్ట్ కావచ్చు ఆర్ ఎప్పుడైనా అఫీషియల్‌గా కన్ఫర్మ్ కూడా కావచ్చు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే కొన్ని షాకింగ్ న్యూస్ కూడా వినబడ్డాయి. ఎప్పుడైతే సీఎస్‌కే టీమ్ ఆయుష్ మాత్రని ఇవ్వద్దనుకుంటున్నారో, ముంబై ఇండియన్స్ అంటే రుతురాజ్ గైక్వాడ్‌ని కావాలని గట్టిగా పట్టుపడుతున్నారంట. మరి ఈ ట్రేడ్ జరిగే ఛాన్స్ ఉందంటే మాక్సిమం డౌటే. కొంచెం లాజిక్‌గా మనం ఆలోచించినా లాస్ట్ ఇయర్ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్‌ని ఇచ్చాక చాలా మంది సీఎస్‌కే ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌ని కూడా ఇచ్చేస్తారంటే అస్సలు ఒప్పుకోరని నాకైతే క్లారిటీ ఉంది. మరి ఎంతమంది ఈ ట్రేడ్ అయితే అస్సలు పాసిబుల్ కాదనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్‌గా క్లారిటీ కోసం చెప్పుకున్న ఉర్విల్ పటేల్ ఆర్ శివన్ డుబే ఒక ప్లేయర్ అండ్ అడిషనల్‌గా ఒక బౌలర్‌నైతే పక్కాగా టార్గెట్ చేస్తుంది ముంబై ఇండియన్స్ ఇన్ ది హార్దిక్ పాండ్యా ప్లేస్. మరి ఈ ట్రేడ్ పాసిబిలిటీ లేకపోతే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కోసం అయితే కేకేఆర్‌ని కూడా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేకేఆర్ టీమ్ దగ్గర నుంచి కూడా షారుఖ్ ఖాన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు హార్దిక్ పాండ్యా కోసం. మరి అక్కడ నుంచి ఇలాంటి ట్రేడ్ స్వాప్ జరిగే ఛాన్స్ ఉందనుకుంటే, ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్యాని ఇవ్వాలంటే కేకేఆర్ టీమ్ దగ్గర నుంచి రింకు సింగ్ ప్లస్ అనుకుల్ రాయ్ ఆర్ ఎనీ అదర్ ప్లేయర్‌నైతే పక్కాగా అడుగుతున్నారంట. దీనికి రింకు సింగ్‌ని ఇవ్వడానికి కేకేఆర్ కూడా రెడీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకున్న రింకు సింగ్ దగ్గర నుంచి కేకేఆర్ అంత బెస్ట్ నాక్స్ అయితే రావట్లే. మెయిన్‌గా తననైతే నంబర్ 8లో అలా పంపించడం వల్ల తనకైతే ఎక్కువ బ్యాటింగ్ ఛాన్సెస్ కూడా రావట్లే కాబట్టి, అందుకే రింకు సింగ్‌ని ఇవ్వడానికి కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ కూడా రెడీగా ఉందంట. ఇంకా మెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ టీమ్‌లో బెస్ట్ ఫినిషర్స్ లైక్ రోమన్ పోవెల్, రమన్‌దీప్ సింగ్ ఇలాంటి ఇండియన్ యంగ్‌స్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడైతే రింకు సింగ్‌ని ఇవ్వడానికి కొంచెం రెడీగా ఉన్నారంట కేకేఆర్ టీమ్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన అప్డేట్ ఏంటంటే కేకేఆర్ టీమ్‌లో ఉన్న కెప్టెన్ అజింక్య రహానె అయితే ఆల్మోస్ట్ తనైతే నెక్స్ట్ సీజన్ కోసం రిటైన్ కూడా చేసుకోవట్లే అంట. ఇదైతే పక్కా. సో నెక్స్ట్ ఇయర్ కెప్టెన్సీ కోసమైనా హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది కేకేఆర్ టీమ్ కూడా. సో ఇప్పుడైతే బాల్ ముంబై కోర్ట్‌లోనే ఉంది. కావాలంటే హార్దిక్ పాండ్యాని కేకేఆర్ టీమ్‌కినివ్వచ్చు, లేదంటే సీఎస్‌కే టీమ్‌కినివ్వచ్చు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సీఎస్‌కే టీమ్ ఆల్ క్యాష్ డీల్‌నైతే అడుగుతుంది ముంబై ఇండియన్స్ టీమ్‌కి. ఇదైతే మాక్సిమం జరగకపోవచ్చు. కావాలంటే ముంబై ఇండియన్స్ టీమ్ ఆల్ క్యాష్ డీల్‌కి ఒప్పుకోకుండా డైరెక్ట్‌గా ఆక్షన్‌కైనా వదిలేయొచ్చు హార్దిక్ పాండ్యాని కానీ, డైరెక్ట్‌గా ఆల్ క్యాష్ డీల్‌కైతే కష్టమని చెప్పాలి హార్దిక్ పాండ్యాని ఇవ్వడానికి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్యాని అంత కష్టపడి గుజరాత్ టైటన్స్ నుంచి తెచ్చుకుంటే ఇప్పుడు ఈజీగా సీఎస్‌కే టీమ్‌కి ఆల్ క్యాష్ డీల్‌కి ఇచ్చేస్తుందంటే ఇది జరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదు. సో పక్కాగా ముంబై ఇండియన్స్ టీమ్ ఒక గ్రేట్ ప్లేయర్స్‌ని తెచ్చుకోవాలనుకుంటుంది. లేదంటే ఈజీగా హార్దిక్ పాండ్యాని ఆక్షన్‌లో వదిలేసుకోవాలనుకుంటుంది. మరిప్పుడు మీరు చెప్పండి ఎక్కువ పాసిబిలిటీ ఏ టీమ్‌కున్నాయి? హార్దిక్ పాండ్యా సీఎస్‌కే టీమ్‌కి వెళ్తాడా? లేదంటే హార్దిక్ పాండ్యా కేకేఆర్‌కి వెళ్తాడా? ఇంకా ఫైనల్‌గా లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ యొక్క అప్డేట్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న ప్లేయర్ లైక్ అభిషేక్ పోరెల్ తనకైతే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ తగిలిందని చెప్పాలి. రీసెంట్‌గా తన మీద అయితే ఒక రేప్ అటెంప్ట్ కేస్ అయితే పడింది. సో దీని గురించి ఫుల్ ఎవిడెన్స్ కోర్ట్ మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోల్‌కతా కోర్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా తనని అరెస్ట్ చేయాలని క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఇప్పుడైతే అభిషేక్ పోరెల్ మీద కొన్ని కేసెస్ అండ్ అరెస్ట్ అవ్వడం వల్ల మాక్సిమం నెక్స్ట్ ఇయర్‌కి అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇలాంటి న్యూసే మనం బిఫోర్ ఐపీఎల్ 2026 ఎస్‌దయాల్ ప్లేస్‌లో మనం చూసాం. సో ఇప్పుడైతే అభిషేక్ పోరెల్ అరెస్ట్ అవ్వడం వల్ల మరి నెక్స్ట్ ఇయర్ తనైతే ఒకవేళ అవైలబుల్ ఉన్నా తనని తీసుకుంటారా? లేదంటే తన కెరియర్ మొత్తం ఇక్కడితో నాశనం అయిందని క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి తన నెక్స్ట్ ఇయర్‌ని రిటైన్ చేసుకుంటారో లేదో. అండ్ నెక్స్ట్ ఏ అప్డేట్స్ గురించి కావాలో అండ్ ఏ టీమ్ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలనుకుంటున్నామో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.